శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవి నమ. రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ఆగస్టు 15వ తేదీ నుండి నెలాఖరు వరకు కూడా మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే, ఉన్న గ్రహస్థితుల దృష్ట్యా చాలా మహాద్భుతముగా ఉండబోతున్నది, బాగుంది అని తెలియజేస్తున్నాను. మీ పనులు సక్రమంగా నెరవేర్చుకోవటము, రావాల్సినటువంటి ధనము చేతికి అందటము, వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలముగా వ్యాపారానికి తగినంత ధనము చేకూరటము, లోన్లు ఇటువంటివి ఏమైనా రావాల్సినటువంటివి పెండింగ్లో ఉంటే ఖచ్చితముగా మీకు చేతికి అందటము కానీ, లేదా కావాల్సినటువంటి వ్యక్తుల నుండి మీకు డబ్బు సమకూరటము కానీ ఉంటుందిగాక. అంతేకాకుండా భూముల వలన బాగా కలిసి రావటం అంటే ఏమిటి? క్రయ విక్రయాలు కావచ్చు, లేదా ఒక భూమిని మనము ఎవరికైనా ఏదైనా బ్యాంకులో పెట్టి డబ్బు రుణం పొందాలి అనుకున్నప్పుడు, ఒకవేళ మీ దగ్గర లేకపోయినా ఇంకొకరి సహకారముతో దాన్ని తీసుకోవటం లాంటివి, ఇలాంటివి మిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు అందేటువంటి అవకాశము ఉన్నది. అయితే చిన్నపాటి సమస్యలు కూడా ఉంటాయి. చాలా దగ్గరి వరకు వచ్చి ఈ సమస్య వచ్చిందే, దీన్ని ఎలా చేయాలి, ఏమిటి అనేటువంటి కాస్త మనస్సుకు అలా ఇలా అనిపించినా దాంట్లో మీరు దాన్ని దాటుకొని మీకు విజయం లభిస్తుంది అనేటువంటిది పరిపూర్ణముగా చెప్పగలను. ఇంట్లో వివాహాది శుభకార్యాలు చెయ్యాలి అని అనుకునేటువంటి వాళ్లకు మంచి సమయము, చేయడానికి మొదలు పెడతారు. దానికి కావాల్సినటువంటి విధానముగా మీ అడుగులు ఉండబోతున్నాయి అనేటువంటిది స్పష్టముగా తెలియజేస్తున్నాను. ఇక కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి. తప్పకుండా కొంతవరకు మీరు సఫలీకృతులవుతారు అనేటువంటిది ఉన్నది. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెళ్ళవచ్చునుగాక. మీకు ఎప్పటి నుంచో ఒక ప్రాజెక్టు కావచ్చు, లేదా ఒక పని కావచ్చు, లేదా ఒక విషయము కావచ్చు, ఎప్పటి నుంచో నానుతో ఉండేటువంటివి ఇన్నాళ్లకు కానీ నాకు ఒక మోక్షము కలగలేదు అనేటువంటి దృక్పథముతో మీకు ఒక ఉపయోగం అనేటువంటిది జరుగుతుంది గాక. బంధుమిత్రుల యొక్క ఆగమనము, స్నేహితుల వలన మేలు జరగటము, అలాగే ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, ఇల్లు కావచ్చు, ఒక కాంప్లెక్స్ కట్టాలన్నా, లేదా ఇంకేదైనా వ్యాపార సంస్థ కట్టుకోవాలి అని అనుకున్నా దానికి సంబంధించినటువంటి పనులు మీరు పూర్తి చేసుకోవడం లాంటివి జరుగుతాయి. అయితే మీరు ఎప్పటి నుంచో ఎవరికో ఒక మాట ఇచ్చుంటారు చూడండి, ఆ మాట ఇచ్చిండేది నెరవేర్చుకోవాలి అనేటువంటి భావన మీరు మర్చిపోయి ఉంటారు. ఒకటి దాని వలన చిన్నపాటి ఇబ్బందులు కలుగుతున్నాయి కుటుంబ సౌఖ్యములో. ఇంట్లో బయట వ్యాపారాలలో ఇబ్బందులు ఉండవు, కానీ కుటుంబంలో లోపల కొన్ని ఇబ్బందులు జరుగుతుండేటువంటి దాని వలన, ఇది ఎందువలన అని అనుకుంటే, ఏదైనా ఒక మాట ఇచ్చి ఉంటారు. ఒకరికి ఒకటి ఇస్తాను అనో, లేకపోతే అమ్మవారికి మొక్కుబడి అని, ఇంకొకటి అని, ఇలాంటివి ఏవో మీకు కాకతాళీయంగా గుర్తుకు రావటము కానీ, లేకపోతే ఎవరో ఒకరి ముఖతః మీకు తెలియటము కానీ జరుగుతుంది. దాన్ని ఎలా తీర్చుకోవాలి అనేటువంటి దాని మీద మీరు ముందుకు వెళతారు. ఇన్నాళ్ళు సాఫీగా జరుగుతూ ఉంది, మన జీవితానికి ఎటువంటి ఇబ్బంది లేదు అని అనుకునేటువంటి వాళ్లకు చిన్న ఇబ్బంది అనేటువంటిది కలిగేటువంటిది ఉంటుంది. అది కూడా మీరు విజయం లభిస్తుంది. విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది. వ్యాపార సంస్థల వాళ్లకు అనుకూలముగా ఉన్నది.
రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా అనుకూలవంతముగానే ఉన్నది. వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకోండి. మీకు కావాల్సినటువంటి వాళ్ళ దగ్గర చూపించుకోండి. మీకు మేలు జరుగుతుంది. ఈ 15 రోజుల పాటు కూడా చాలా యోగవంతముగా ఉన్నది మేషరాశి వాళ్లకు అని తెలియజేస్తూ జయోస్తు.